ద సీక్రెట్ టు సక్సెస్, సఫలమగుటకు రహస్యం. కీర్తనలు 20వ అధ్యాయము 4వ వచనంలో నీ కోరికలను సిద్ధింపచేసి నీ ఆలోచనలను సఫలపరచునుగాక. కీర్తనకారుడు దావీదు నీ కోరికలను సిద్ధింపచేసి, మానవ సహజమైనటువంటి విధానం ఏంటంటే కోరికలు ఉండటం. అందరికీ కోరికలు ఉంటాయి. తోటి మానవులు కోరిక కలిగినటువంటి వారి కోరికలను తృప్తిపరచగలిగినటువంటి స్టేజ్లో ఎవరు ఉండరు. తృప్తిపరిస్తే చిన్న పిసర. నువ్వు పనిచేస్తున్నటువంటి ఆఫీస్లో నీకు ఉంది, నీ పైన ఉన్న ఆఫీసర్ని తీసేసి నిన్ను అక్కడ కూర్చోబెట్టాలని. అది జరుగుతుందండి? లేదా నీకు ఒక 10,000 అవసరం కనుక నా జీతం 5,000 పెంచితే బాగుండు అనుకుంటావు. 5,000 పెంచేస్తారా? అది ఎంతవరకు తీరుస్తారు వాళ్ళు? చిన్న పిసరే. సర్లే, చాలా సంవత్సరాలు అయింది, నీ జీతం పెంచి ఒక 1,000 రూపాయలు పెంచుతామంటారు. అంతే కదండి. ఇంకా పెద్ద ఉద్యోగం అనుకోండి, అప్పుడు 5,000 పెరిగితే పెరగవచ్చు. కానీ వాళ్ళకి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కానీ కీర్తనకారుడికి తెలిసిన రహస్యం ఏంటంటే, నీ కోరికలను సిద్ధింపచేసి, అంటే నీ కోరికలను నెరవేర్చువాడు, అంగీకరించువాడు ఎవరు అంటే దేవుడు ఒక్కడే. కాబట్టి ఆ దేవుని దగ్గరికి వచ్చి నీ కోరికలను నువ్వు వ్యక్తపరచాలి. వితౌట్ అ డిజైర్ ఇన్ యువర్ హార్ట్, నీ హృదయంలో కోరిక లేకపోతే దాన్ని తృప్తిపరిచేవారు ఎవరు? ఆ కోరికని హృదయంలో పెట్టుకుంటే సరిపోదు. ఆ కోరికను నువ్వు దేవునికి వ్యక్తపరచాలి. దేవుడికి వ్యక్తపరచాలి, మనుషులకు కాదు. దేవునికి వ్యక్తపరచాలి. ఒకటి, కోరిక ఉండాలి. యూ షుడ్ హ్యావ్ ఎ డిజైర్. నాకు చాలండి, ఇంకేం అక్కర్లేదని. ఎస్, తృప్తిపడటం అనేది ఒక మానవ మంచి లక్షణం. కానీ కోరిక లేకపోతే నువ్వు పనిచేయటానికి దారి ఏది, మార్గం ఏది, లక్ష్యం ఏది? కాబట్టి యూ షుడ్ హ్యావ్ అ గోల్ ఇన్ లైఫ్. నీ జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం సాధించే కోరిక, ఆ తర్వాత లక్ష్యం సాధించే ప్లాను, పర్పస్, ప్రార్థన, ఏకాగ్రత, దానికి సిద్ధపాటు, చదువు. కాబట్టి వితౌట్ అ గోల్ ఇన్ యువర్ లైఫ్ నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు? ఏం చేయగలవు? దాన్ని సిద్ధింప చేయగలిగిన వాడు దేవుడు. అది కీర్తనకారుడు చెప్తున్నాడు. ఓకే, నీ ఆలోచనలను సఫలపరచువాడు ఎవరు? యెహోవా. నీ ఆలోచనలను సఫలపరచువాడు ఎవరు? యెహోవా. కాబట్టి నువ్వు ఆలోచన లేనిదే అంటే ఫస్ట్ థింగ్ కోరిక, రెండోది దేవుడికి చెప్పడం, మూడవది నువ్వు ఆ ఆలోచన, ఇప్పుడు ఆ కోరికని ఆలోచన రకంగా నువ్వు దేవుని దగ్గర తీసుకెళ్ళి, ప్రభా నాకు ఈ ఆలోచన వచ్చింది, ఇది ఎలా ప్రభా, ఇది రైటా రాంగా నాకు తెలియదు, నువ్వు నెరవేర్చు ప్రభా అంటే ఆయన చెప్తారు. ఓకే, చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నువ్వు ఒక మనిషివి కనుక, నీకు బుర్ర ఉందని కనుక, నీకు మనసు ఉంది కనుక నువ్వు ఆలోచిస్తావు. ఆలోచన ఉండటం అనేది ఒక మానవ సహజం అయినప్పటికీ, నీ సొంత ఆలోచనలు నిన్ను నడిపిస్తే మళ్ళా ఎక్కడో గుద్దుకుని ముఖం ఏకమైపోతుంది. అందుకే మన దేవుడికి ఒక పేరు ఏంటంటే ఆలోచనకర్త. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఆలోచనకర్త దగ్గరికి వెళ్ళి నీ ఆలోచన కానీ నువ్వు వ్యక్తపరిస్తే అది రైటా రాంగా ఆయన చూసుకుంటాడు. ఆలోచన ఉండటం తప్పు కాదు, కానీ ఉంటే అది దేవుని దగ్గర తీసుకెళ్లాలని నీకు మనం చేస్తున్నాను. నీ కోరికలను సిద్ధింపచేసేవాడు దేవుడు, నీ ఆలోచనలు సఫలపరచేవాడు ఆయనే. ఎందుకు నీ ఆలోచనలు సఫలపరచేవాడు ఆయనేనంటే, అది రైటా రాంగా అని జడ్జ్ చేస్తారు, అది నెరవేర్చాలా వద్దా అని చూస్తారు, అది ఆయన చిత్త ప్రకారంగా ఉందా లేదో చూసుకుంటారు మరలా. కనుక నీ ఆలోచన దేవుని చిత్త ప్రకారంగా ఉందా లేదా అని చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా నీదే. నాకు ఏరోప్లేన్ కావాలి ప్రభా అని నీకు సైకిల్కి తొక్కడం కూడా రానటువంటి నీవు కోరుకోవటం తప్పని కాదు. కానీ ఏరోప్లేన్ ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలని, ఏం చేయాలని, ఎక్కడికి ప్రయాణాలు చేస్తుంటావు? నువ్వు ఏమీ తెలియకుండా, ఏమీ లేకుండా నాకు ఏరోప్లేన్ కావాలి ప్రభా అంటే ఎవరో చిన్నపిల్లలు అడిగినట్టు ఉంటుంది.
అందుకే ఆయన ఆలోచనకర్త కనుక ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభా నేను అక్కడికి వెళ్ళాలి కదా, నేను ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, నువ్వు చెప్పు ప్రభా, నాకు టైం ఉండటం లేదు ప్రయాణాలు చేయటానికి, నేను ఎయిర్పోర్ట్కి కానీ వెళ్తే నాకు టికెట్ కొనుక్కోవాలి, అక్కడేమో సెక్యూరిటీ క్లియరెన్స్ ఉండాలి, తర్వాత నాకు పాస్పోర్ట్ ఉండాలి, వీసా ఉండాలి, ఇవన్నీ లేనిపోయిన తతంగాలు ప్రభా, చాలా టైం వేస్ట్ అవుతుంది. అక్కడ దిగిన తర్వాత ఆ సామాన్లంతా కన్వేయర్లో రావాలి, నేను తీసుకోవాలి, మళ్ళీ సెక్యూరిటీ క్లియరెన్స్లో నేను బయటికి రావాలి, ఇవన్నీ చాలా టైం పడుతుంది ప్రభా. నాకు చూస్తే చాలా ప్రయాణాలు ఉన్నాయి, అనేక దేశాలకు వెళ్ళాలి నువ్వు. అందుకే మన కోరికలు ఎంతవరకు సమంజసం, ఎంతవరకు సహజం, మనకి దేవుడు అంత పని అప్పచెప్పారా, ఇవన్నీ మనం చూసుకోవాలి. ఏ ఆలోచన అయినా ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలి, తప్పకుండా ఆయన నెరవేరుస్తారు, తప్పకుండా. అందుకే ఆఖరుగా ఒక మాట ఏంటంటే, నీ చిత్తము ఆయన చిత్తానికి జోడించాలి. అందుకే పరలోక ప్రార్థనలో నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక అన్ను అంటున్నామే. దాన్ని బట్టే నీ చిత్తం నెరవేరబడును గాక అంటున్నామంటే దాన్ని బట్టే అర్థమవుతుంది ఏంటంటే, నా చిత్తం కాక నీ చిత్తం ప్రభా అని. కానీ నేను దాన్ని సరిచేస్తున్నాను. ఏమంటున్నానంటే, నా చిత్తం నీ చిత్తంగా చేసుకో ప్రభా, లేదా నీ చిత్తం నా చిత్తంగా ప్రార్థన చేయించు ప్రభా అని ప్రార్థన చేయాలి. అప్పుడు తప్పకుండా దేవుడు మన ఆలోచనలను నెరవేరుస్తారు, సక్సెస్ చేస్తారు. దేవుని బిడ్డలారా, ఈ మానవ జీవితంలో మనము సక్సెస్ చూడటం అవసరం. కానీ ఆయన్ని అడిగితే మనకు సక్సెస్ ఇస్తారు. పరిశుద్ధుడ ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కొరకు మమ్మల్ని ఆయుత్తపరచుకోండి, సిద్ధపరచండి, నామాన్ని మహిమ తెచ్చుకోండి. ప్రత్యేకంగా ప్రభా, ఇదిగో ఈ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూ, నాయన కోరిక ఉండాలని, ఆ కోరికలు కూడా ప్రభా సిద్ధింపచేయువాడు నీవేనని, మానవ సహజమైనటువంటి కోరికలు అయితే ఏదో ఈ పూట భోజనమనో, చక్కగా నిద్రపోవటానికి సుఖమైనటువంటి పరిస్థితిలో, లేకపోతే కట్టుకోవటానికి మంచి బట్టో, లేకపోతే చదువో, మా పిల్లల అభివృద్ధో, నాకు పెళ్ళి కావాలి కనుక పెళ్ళో, ఇలాంటి కోరికలు ఉండటం తప్పు కాదు. వీటినన్నింటినీ మీ పాదాల దగ్గర తీసుకొస్తున్నాం. వాటిని సిద్ధింప చేయగలిగిన దేవుడు నీవే. అంతేకాదు ప్రభా, మా ఆలోచనలను సఫలపరచుకోవడం నీవే. అందుకే నీ దగ్గరికి వచ్చి మా జీవితాలు ఫలభరితంగా చేసి సఫలపరిచే జీవితాలు మాకు దయచేయమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.